మెయిన్ స్విచ్ అండి ఇది. సో ఆన్ చేశాను చూడండి ఇక్కడ. సో సప్లై అయితే వస్తుంది. సప్లై వచ్చిన తర్వాత మనకు స్టెప్లైర్లో అవుట్పుట్ అయితే ఇవ్వడం లేదు. ఆఫ్టర్ 10 మినిట్స్ అయినా కూడా సో అవుట్పుట్ అయితే రావడం లేదు. సో బటన్ ప్రెస్ చేశాను, అవుట్పుట్ రావడం లేదు. పైన చెక్ చేశాను అవుట్పుట్ దగ్గర, అవుట్పుట్ సప్లై అయితే ఇవ్వడం లేదు. సో ఎవరెస్ట్ కంపెనీ స్టెప్లైర్ అండి. పైన 2 స్క్రూలు వస్తాయి, కింద 2 స్క్రూలు వస్తాయి. రిమూవ్ చేసి చూద్దాం ఏం ప్రాబ్లం అని. సో ఇక్కడ లోపల చూడండి, ఎక్కడ కానీ కాలినట్టు కానీ ఏమీ లేదు, అంతా బాగుంది. ఇక్కడ లోపల పీసీ ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. ప్రాబ్లం ఎక్కడ అనేది ఒకసారి చెక్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. పీసీబీ స్క్రూస్ అండి ఇవి. స్క్రూస్ అయితే రిమూవ్ చేశాను. ఇక్కడ చూడండి, ఒకసారి పవర్ ఇచ్చి మీకు చూపిస్తాను. ఓన్లీ పవర్ లైట్ మాత్రమే ఆన్ అవుతుంది, అవుట్పుట్ లైట్ అయితే ఆన్ అవ్వదు. సో ఆన్ చేశాను కదా, చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇన్పుట్ సప్లై అయితే వస్తుంది చూడండి. సో రిలే అవుట్పుట్ సప్లై రిలే దగ్గర ఇన్ అవుతుంది సప్లై, కానీ అవుట్ అవ్వడం లేదు. సో అది ప్రాబ్లం సార్. పవర్ కనెక్షన్ తీసేసి ఇప్పుడు మనము ఈ పీసీబీలో ఉండే అవుట్పుట్ రిలే అనేది చేంజ్ చేస్తాం. అవుట్పుట్ రిలే అయితే రిమూవ్ చేస్తున్నాను. అవుట్పుట్ వైర్ అయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు రిలే అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ రిలే అండి ఇది. సో ఇది మనకు డ్యామేజ్ అయిన పార్ట్ ఇది. దీని ప్లేస్లో కొత్త రిలే వచ్చి ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఈ రిలే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. సో చూడండి ఒకసారి. సో పీసీబీలో ఎక్కువ దుమ్ము అయితే చేరిందండి పైన. ఆ దుమ్ము అనేది కంపల్సరీగా క్లీన్ చేయాలి. సో క్లీనింగ్ అయితే అయిపోయింది, చూడండి ఒకసారి. ఈ విధంగా మీ స్టెప్లైర్ మీరే రిపేర్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అవుట్పుట్ సప్లై అయితే ఇచ్చాను చూడండి, అవుట్పుట్ సప్లై అయితే వస్తుంది 240 వాట్. వోల్టేజ్ 240 వస్తుంది చూడండి. స్టెప్లైర్ అయితే వర్కింగ్ కండిషన్ రెడీ అయిపోయింది.